ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, మీరు నా వాయిస్ ని బాగా మిస్ అవుతున్నారని నాకు తెలుసు, కానీ కొద్ది రోజులు నా కోసం వెయిట్ చేయండి. త్వరలోనే మంచి సర్ప్రైజ్ తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ ని ఎలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేయగానే రెనే అలియాస్ తమిళ్ అంటే తమిళ్ అనేది తన అసలు పేరంట ఫ్రెండ్స్. మరి రెనే అని ఎందుకు చేంజ్ చేసుకుందో మూవీలో ముందుకు వెళ్లే కొద్దీ తెలుస్తుంది. ఇక్కడ రెనే అండ్ తన బాయ్ ఫ్రెండ్ అయన్ బెడ్ పైన పడుకొని ఉంటారు. అయన్ నిద్రపోతూ ఉంటే రెనే అతన్ని లేపి మనం పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది. దానికి అయన్ సరే అని ఒప్పుకుంటాడు. కానీ రెనేకి ఈ మ్యారేజ్ సిస్టమ్ అంటే నమ్మకం లేక వెంటనే మనం పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే లేదు, లైఫ్ లాంగ్ ఇలానే కలుసుందాము అని చెప్తుంది. అయన్ కూడా దానికి సరే అని ఒప్పుకుంటాడు. తర్వాత రెనేకి నిద్ర పట్టకపోవడంతో బోర్ కొట్టి ఇళయరాజా సాంగ్స్ పాడుతూ ఉంటుంది. అయన్ ఫుల్ నిద్రలో ఉంటాడు. రెనే సాంగ్స్ వల్ల అతను డిస్టర్బ్ అయ్యి తనని పాడొద్దు అని చెప్తాడు. అయినా కూడా తను వినకుండా సాంగ్స్ గట్టి గట్టిగా పాడుతూనే ఉంటుంది. దాంతో అయన్ కి కోపం వచ్చి తన పైన అరుస్తాడు. అయినా కూడా రెనే అది అర్థం చేసుకోకుండా నీకు ఇళయరాజా సాంగ్స్ అంటే ఇష్టం లేదు కదా, అందుకే ఇలా కోప్పడుతున్నావు అని అయన్ ని ఇంకా రెచ్చికొడుతుంది. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయ్యి అయన్ రెనేది తక్కువ కాస్ట్ అని చులకన చేసి మాట్లాడతాడు. దాంతో రెనే అయన్ ని తిట్టి కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడితో వీళ్ళిద్దరి లవ్ బ్రేకప్ అయిపోయిందనమాట. తర్వాత రెనే ఒంటరిగా రోడ్ పైన వెళ్తూ ఉండగా రెనేకి తోక చుక్క కనిపిస్తుంది. తనకి అదంటే చాలా ఇష్టం. దాన్ని తన మొబైల్లో క్యాప్చర్ చేయాలి అని అనుకుంటుంది. కానీ అంతలోనే అది మాయమైపోతుంది. నెక్స్ట్ సీన్ లో అర్జున్ అనే పర్సన్ ని చూపిస్తారు. అతను హీరో అవ్వాలనే ఆశతో ప్రాక్టీస్ కోసం మద్రాస్ లో ఒక డ్రామా గ్రూప్ లో జాయిన్ అవుదామని వస్తాడు. తర్వాత అతని ఫియాన్సే రోష్నికి కాల్ చేసి మాట్లాడతాడు. అప్పుడే ఇద్దరు పర్సన్స్ వింతగా బిహేవ్ చేయడం అర్జున్ గమనిస్తాడు. అంటే వాళ్ళిద్దరూ ఎలా బిహేవ్ చేస్తున్నారంటే కామన్ గా ఒకే జెండర్ ఉన్న వాళ్ళు క్లోజ్ గా ఉంటే బెస్ట్ ఫ్రెండ్స్ అని అనుకుంటాం కదా, కానీ వీళ్ళ బిహేవియర్ మాత్రం తేడాగా ఉంటుంది. దాంతో అర్జున్ కి వాళ్ళ పైన డౌట్ వస్తుంది. కానీ మనకెందుకులే అని వాళ్ళిద్దరిలో దయానా అనే పర్సన్ ని అతను వెతుకుతున్న డ్రామా గ్రూప్ గురించి అడుగుతాడు. దయానా కూడా అదే గ్రూప్ కావటంతో అర్జున్ ని ఇంట్రడ్యూస్ చేసుకుని తనతో పాటే తీసుకుని వెళ్తాడు. కాసేపటి తర్వాత ఒక్కొక్కరిగా గ్రూప్ మెంబర్స్ అందరూ అక్కడికి వస్తారు. వారిలో రెనే అండ్ అయన్ కూడా ఉంటారు. అంతేకాకుండా ఒక ఫ్రెంచ్ అమ్మాయి మేరీ, ఒక ట్రాన్స్ కపుల్ కూడా ఉంటారు. తర్వాత అందరూ కలిసి ఆడుతూ పాడుతూ ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకుంటారు. యాక్చువల్ గా వీళ్ళందరూ సమాజంలో జరుగుతున్న అన్యాయాలన్నీ ఎక్స్పోజ్ చేస్తూ అవేర్నెస్ డ్రామాస్ క్రియేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో అర్జున్ తన టీమ్ మెంబర్స్ అందరితో కలిసి ఒక చిన్న హోటల్లో కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటాడు. అక్కడ దయానా అండ్ రవిలు అబ్బాయిలైనప్పటికీ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ తేడాగా ఉండటం అర్జున్ గమనిస్తూ ఉంటాడు. అర్జున్ ఎలా అంటే లవ్ అనేది అమ్మాయి అబ్బాయిల మధ్య మాత్రమే జరిగేది అని ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ కలిగిన వాడు. అందువల్ల అతనికి వాళ్ళ రిలేషన్ పెద్దగా నచ్చదు. అలా కాసేపటికి అర్జున్ రోషినికి కాల్ చేసినప్పుడు నైట్ కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని అడుగుతాడు. దానికి రోషిని తను నిద్రపోయాను అంటూ సారీ చెప్తుంది. దాంతో అర్జున్ నీకు లేట్ నైట్స్ కాల్స్ మాట్లాడటం ఇష్టం లేక నిద్రపోయానని అబద్ధం చెప్తున్నావా అని అడుగుతాడు. దానికి రోషిని నేనెందుకు అబద్ధం చెప్తాను, లేట్ నైట్స్ మేల్కోవటం నాకు అలవాటే, ఒక్కోసారి నైట్ 2 వరకు కూడా మేల్కొని నా ఫ్రెండ్స్ తో కాల్ మాట్లాడుతూ ఉంటాను అని చెప్తుంది. దానికి అర్జున్ నీ ఫ్రెండ్స్ లిస్ట్ లో బాయ్ బెస్టీస్ ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండు, అసలే రోజులు బాలేవు అనేసరికి ఆ మాటలకి రోషినికి కోపం వచ్చి కాల్ కట్ చేసేస్తుంది. నెక్స్ట్ సీన్ లో మాస్టర్ లవ్ గురించి డ్రామా చేద్దామని చెప్తాడు. దాంతో అక్కడున్న ప్రతి ఒక్కరూ లవ్ పైన వాళ్ళకున్న ఒపీనియన్స్ ని షేర్ చేసుకుంటూ ఉంటారు. కొంతమందికి లవ్ పైన పాజిటివ్ ఒపీనియన్ ఉంటే మరికొంతమందికి నెగిటివ్ ఒపీనియన్స్ ఉంటాయి. అలా అందరూ కాసేపు లవ్ అనే ఫీలింగ్ గురించి తమ తమ ఒపీనియన్స్ చెప్పాక మొత్తానికైతే లవ్ కి క్యాస్ట్, జెండర్, ఫినాన్షియల్ స్టేటస్ అనేవి అడ్డు కాదు అని తెలియచెప్పే విధంగా, అలానే డిఫరెన్సెస్ వల్ల గతంలో జరిగిన క్రైమ్స్ తో సఫర్ అవుతున్న కొన్ని స్టోరీస్ ని ఆధారంగా తీసుకొని ఒక డ్రామా క్రియేట్ చేయాలని డిసైడ్ అవుతారు. దానికి ముందు మాస్టర్ ఆ డ్రామాకి హీరోయిన్ గా రెనేని అండ్ హీరోగా అర్జున్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. కానీ అర్జున్ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతాడు. దాంతో మాస్టర్ జాన్ ని పర్ఫామ్ చేయమని అడుగుతాడు. జాన్ బానే చేస్తాడు, కానీ మాస్టర్ కి మాత్రం వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ నచ్చక అయన్ ని పర్ఫామ్ చేయమని చెప్తాడు. ఆల్రెడీ వీళ్ళిద్దరూ గతంలో లవర్స్ కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీతో సీన్ అతరు కొట్టేస్తారు. పాస్ట్ లో వీళ్ళిద్దరి మధ్య జరిగిన రొమాంటిక్ సీన్స్ ని గుర్తు
చేసుకుంటూ డ్రామాలో జీవించేస్తారు. దాంతో మాస్టర్ వాళ్ళు చేయబోతున్న డ్రామాకి హీరో అండ్ హీరోయిన్ గా అయాన్ అండ్ రెనేలని సెలెక్ట్ చేస్తాడు. తర్వాత అందరూ కలిసి బీచ్ కి వెళ్తారు. అక్కడ ట్రూ లవ్ గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అందరూ తమ తమ లవ్ స్టోరీస్ చెప్తారు. ఇప్పుడు సీన్ పాస్ట్ లోకి వెళ్తుంది. ఇక్కడ అయాన్ రెనేని తమిళ్ అని పిలుస్తాడు. దానికి రెనే నన్నలా పిలవకు, నాకు ఆ పేరంటే అసలు ఇష్టం లేదు అని చెప్తుంది. దాంతో అయాన్ నీ నేమ్ ని ఎందుకు చేంజ్ చేసుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు రెనే మాట్లాడుతూ 100 Years of Solitude అనే బుక్ లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ పేరే రెనెట్. నాకు తన క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం, అందుకే ఆ పేరే పెట్టుకున్నాను అని చెప్తుంది. అలా వీళ్ళిద్దరి మధ్య ఒక రొమాంటిక్ మూమెంట్ జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు సీన్ ప్రెజెంట్ కి షిఫ్ట్ అవుతుంది. ఇప్పటిదాకా చూసిన ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటూ అయాన్ డ్రామా రిహార్సల్ లో రెనేకి నిజంగానే ముద్దు పెట్టేస్తాడు. దాంతో రెనే అండ్ అక్కడున్న వాళ్ళందరూ అతని మీద కోప్పడతారు. ఇంకా అయాన్ రెనేకి సారీ చెప్తాడు. తర్వాత మేరీ వెళ్లి అతన్ని హక్ చేసుకుని మరీ ఓదారుస్తుంది. అదే రోజు నైట్ వీళ్ళిద్దరికి బ్రేకప్ అయినా కూడా అయాన్ రెనేని మర్చిపోలేకపోతూ ఉంటాడు. ఆమెని బాగా మిస్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో డ్రామా రిహార్సల్ చేస్తూ ఉంటారు. అందులో రెనే అండ్ అయాన్ ల క్యాస్ట్ వేరే అవడం వల్ల వాళ్ళిద్దరి ఫ్యామిలీస్ వాళ్ళ లవ్ ని యాక్సెప్ట్ చేయరు. అలా కొంతసేపు గొడవ జరిగిన తర్వాత వాళ్ళ ఇంటి గోడల పైన వేలాడుతున్న ఫోటోస్ లో వీళ్ళ మరణానికి కారణం ప్రేమించటమేనని, కులం పేరుతో వీళ్ళని ఎలా చంపారో వాళ్ళ కథలు చెప్తూ ఉంటారు. తర్వాత రెనేకి ఫాదర్ గా చేస్తున్న అర్జున్ ఆమెని చంపేసే సీన్ చేయాల్సి వస్తుంది. కానీ మాస్టర్ అర్జున్ పర్ఫార్మెన్స్ కి సాటిస్ఫై అవ్వక ఇంకా వైలెంట్ గా చేయమని అడుగుతాడు. దాంతో అసలే క్యాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉన్న అర్జున్ ఈ సీన్ లో జీవించేసి రెనేని నిజంగానే హర్ట్ చేస్తాడు. ఇంకా మాస్టర్ తో సహా అక్కడ ఉన్న వాళ్ళందరూ అర్జున్ ని బాగా తిడతారు. అందువల్ల ఆ రోల్ ఇప్పుడు జశ్వంత్ అనే పర్సన్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో ఈ డ్రామా గ్రూప్ లో ఉన్న ట్రాన్స్ కపుల్స్ ఫస్ట్ యానివర్సరీ వస్తుంది. దాంతో వాళ్ళు గ్రూప్ లో అందరినీ ఆ పార్టీకి ఇన్వైట్ చేస్తారు. అర్జున్ కి వాళ్ళ రిలేషన్ నచ్చదు, అయినా కూడా ఏం చేయలేక ఆ పార్టీకి వెళ్తాడు. ఈ పార్టీలో ట్రాన్స్ కపుల్ లవ్ ని, దయానా అండ్ రవిల లవ్ ని చూసి అర్జున్ చిరాక్ పడుతూ ఉంటాడు. తర్వాత శేఖర్ అనే పర్సన్ వచ్చి మేరీకి ప్రపోజ్ చేస్తాడు. కానీ తను అతని ప్రపోజల్ ని సింపుల్ గా రిజెక్ట్ చేసేస్తుంది. దాంతో శేఖర్ డిసప్పాయింట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటి తర్వాత అర్జున్ రోషినికి కాల్ చేసి సెల్ఫీ పంపించమని అడుగుతాడు. అయితే రోషిని ఒక బర్త్డే పార్టీకి వెళ్తుండడం వల్ల ఒక మంచి వెస్ట్రన్ డ్రెస్ లో తన ఫోటోని పంపిస్తుంది. అది చూసిన అర్జున్ కి విపరీతంగా కోపం వచ్చి రోషిని చులకన చేసి బాగా తిడతాడు. దాంతో ఆమె అప్సెట్ అయ్యి ఒక డ్రెస్ గురించే నాతో ఇంత నీచంగా మాట్లాడుతున్నావు అని బ్రేకప్ చెప్పి కాల్ కట్ చేసేస్తుంది. అర్జున్ కూడా చాలా అప్సెట్ అయ్యి దయానా అండ్ రవిల రిలేషన్ ని, ట్రాన్స్ కపుల్స్ రిలేషన్ ని చాలా కోప్పడుతూ నీచంగా మాట్లాడతాడు. అంతేకాకుండా ఫుల్ గా తాగేసి అక్కడున్న వాళ్ళందరినీ ఎలా పడితే అలా తిట్టేస్తాడు. మరోవైపు రెనే అయాన్ మేడ మీద ఒంటరిగా ఉండడం చూసి అతనితో మళ్ళీ మింగిల్ అవ్వాలి అని అనుకుంటుంది. కానీ అప్పటికే మేరీ అక్కడికి వచ్చి అతన్ని కిస్ చేస్తూ ఉంటుంది. అది చూసి రెనే హర్ట్ అయ్యి సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అర్జున్ బిహేవియర్ వల్ల అతని ఫ్రెండ్స్ అందరూ తన పైన చాలా కోపంగా ఉంటారు. మాస్టర్ అయితే తనని డ్రామాలో నుంచి తీసేద్దామని డిసైడ్ అవుతాడు. కానీ రెనే మాత్రం అర్జున్ బాధని అర్థం చేసుకొని అతనికి ఇంకో ఛాన్స్ ఇవ్వాలని మాస్టర్ ని అడుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆమెని సపోర్ట్ చేస్తారు. దాంతో మాస్టర్ అర్జున్ ని ఇంక నుంచైనా కేర్ఫుల్ గా ఉండు అని చెప్తారు. మళ్ళీ డ్రామా రిహార్సల్స్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. అందులో ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా ఒక అబ్బాయిని ఇష్టపడితే అతనిలో ఏం కోరుకుంటుంది అండ్ అలాగే తనలో కలిగే ఎక్సైట్మెంట్ ని రెనే పర్ఫార్మ్ చేస్తుంది. అదంతా అయాన్ చూస్తూ రెనేతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అయాన్ మేరీతో రిలేషన్ స్టార్ట్ చేసేస్తాడు. కానీ రెనేని మాత్రం మర్చిపోలేకపోతూ ఉంటాడు. ఎప్పుడు ఆమె గురించి ఆలోచిస్తాడు. మేరీ కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో కులం మతం పేరుతో హస్బెండ్ ని కోల్పోయిన కొంతమంది ఆడవాళ్ళని కలిసి వాళ్ళ స్టోరీస్ వింటూ ఉంటారు. వాళ్ళ స్టోరీస్ విన్న ప్రతి ఒక్కరు చాలా ఎమోషనల్ అయిపోతారు. నెక్స్ట్ సీన్ లో కులం మతం పేరుతో అమ్మాయిలను చంపే సీన్ వస్తూ ఉంటుంది. దాంట్లో రెనేని కూడా చంపే సీన్ వస్తే తన తండ్రి క్యారెక్టర్ లో చేస్తున్న అర్జున్ సడన్ గా ఆ సీన్ ని ఆబ్జెక్ట్ చేస్తాడు. తర్వాత అర్జున్ మాట్లాడుతూ ఇలా చంపుకునే సీన్స్ కాకుండా లవ్ కి కులం మతం లేదనే విధంగా ఒక సీన్ ని క్రియేట్ చేద్దాము. పేరెంట్స్ లో చేంజ్ వస్తే సమాజంలో ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. ఒకప్పుడు నేను కూడా ఇలానే కన్జర్వేటివ్ గా ఉండేవాడిని, కానీ ఇప్పుడు చాలా మారాను అని చెప్తాడు. తనలో ఈ మార్పుని చూసి అక్కడున్న వాళ్ళందరూ చాలా సర్ప్రైజ్ అవుతారు. మాస్టర్ కూడా అర్జున్ చెప్పిన విధంగానే స్టోరీని చేంజ్ చేయాలనుకుంటాడు. తర్వాత అర్జున్ రెనే దగ్గరికి వెళ్లి తనకి సపోర్ట్ చేసి మాట్లాడినందుకు థ్యాంక్స్ చెప్తాడు. ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. కానీ అర్జున్ ఎక్కడో రెనేని సీక్రెట్ గా లవ్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో అర్జున్ కి వాళ్ళ అమ్మ
కాల్ చేసి రోష్నితో రూడ్ గా మాట్లాడి ఆమెతో బ్రేకప్ చేసుకున్నందుకు తనని బాగా తిడుతుంది. అప్పుడే అర్జున్ తనకి రెనే అంటే ఇష్టం అని చెప్తాడు. కానీ ఆమె వాళ్ళ లవ్ ని అస్సలు యాక్సెప్ట్ చేయదు. మేము చూసిన సంబంధం కాదని ఇప్పుడు వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నావా, మీ నాన్నకి తెలిస్తే నిన్ను చంపేస్తాడు అని అంటుంది. ఇంకా అప్పటి నుంచి అర్జున్ రెనేని లవ్ చేస్తూ ఆమె వెనకాలే తిరుగుతూ ఉంటాడు. కానీ రెనే మాత్రం అతన్ని మంచి ఫ్రెండ్ లానే ట్రీట్ చేస్తూ ఉంటుంది. అలా కొద్ది రోజులకి డ్రామా ఫైనల్ రిహార్సల్స్ కూడా కంప్లీట్ చేసేసి ఇంకా మంచి రోజు చూసి పబ్లిక్ లో డ్రామాని చేద్దామని డిసైడ్ అవుతారు. ఇంతలో అర్జున్ వాళ్ళ నానమ్మకి సీరియస్ గా ఉందని కాల్ వచ్చేసరికి తను ఇంటికి బయలుదేరతాడు. ఇంకా తను వెళ్లే ముందు రెనేతో మాట్లాడుతూ అయన్ గురించే ఆలోచిస్తున్నావా, అతను నిన్ను ఏమన్నా ఇబ్బంది పెడుతున్నాడా లేక నువ్వు అతన్ని మర్చిపోలేకపోతున్నావా అని అడుగుతాడు. దానికి రెనే అతని గురించి ఎందుకు ఆలోచిస్తాను, నేను ఒకసారి వద్దనుకున్న తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచించను అని చెప్తుంది. దానికి అర్జున్ నువ్వు పైకి మాత్రమే ఇలా ఉన్నావు, కానీ నిజానికి నీ లోపల ఇంకొక మనిషి ఉంది, ఎందుకు నీ ఫీలింగ్స్ ని బయట పెట్టడానికి ఇష్టపడవు అని అడుగుతాడు. అప్పుడు రెనే మాట్లాడుతూ అందరూ నన్ను యాటిట్యూడ్ ఆరగెంట్ అని అనుకుంటారు కదా, కానీ నాకు కూడా అలా ఉండటమే ఇష్టం. ఇది పుట్టుకతో వచ్చిన క్వాలిటీ కాదు. నా చిన్నతనం నుంచి కాస్ట్ పేరుతో నేను ఎదుర్కొన్న అవమానాల వల్లే నాలో ఈ యాటిట్యూడ్ వచ్చింది అని చెప్పి బాల్యంలో తక్కువ కులానికి సంబంధించిన ఫ్యామిలీ అని రెనే అండ్ తన ఫ్యామిలీ ఎదుర్కొన్న అవమానాలన్నీ చెప్తుంది. స్కూల్లో టీచర్స్ చేసిన అవమానం, చెరువులోని నీళ్లను కూడా ముట్టుకొనివ్వకుండా చేయటం, తన తండ్రి వృత్తిని అవమానించి మాట్లాడటం, ఫ్రెండ్స్ తో కలిసి ఫుడ్ తినేటప్పుడు కూడా రెనేని దూరంగా ఉంచటం లాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ వల్ల ఈ రోజు బోల్డ్, స్ట్రాంగ్ అండ్ ఆరగెంట్ విమెన్ గా మారిందని చెప్తుంది. ఆ మాటలు విన్నాక అర్జున్ రెనేకి ప్రపోజ్ చేసి తన పట్ల అతనికున్న ఫీలింగ్స్ ని చెప్తాడు. కానీ రెనే అతని ప్రపోజల్ ని చాలా సున్నితంగా రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే అర్జున్ ని తనెప్పుడు ఒక మంచి ఫ్రెండ్ లానే ట్రీట్ చేస్తుంది. దాంతో అర్జున్ బాగా ఎమోషనల్ అయ్యి రెనేని తన ప్రపోజల్ యాక్సెప్ట్ చేయమని చాలా రిక్వెస్ట్ చేస్తాడు. కానీ తను ఏమీ చేయలేక సైలెంట్ గా ఉండిపోతుంది. నెక్స్ట్ సీన్ లో అర్జున్ ఇంటికి వెళ్లి రెనేని లవ్ చేస్తున్న విషయం వాళ్ళ అమ్మకి చెప్తాడు. దానికి వాళ్ళమ్మ రెనే క్యాస్ట్ గురించి అడిగితే అర్జున్ ఏ క్యాస్ట్ అయితే ఏంటమ్మా, రెనే చాలా మంచి అమ్మాయి అని చెప్తాడు. కానీ అర్జున్ లవ్ మ్యాటర్ వాళ్ళ నాన్నకి తెలిసి ఇంట్లో మినీ సైజ్ యుద్ధమే జరుగుతుంది. ఏదేమైనా రోష్నిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని అర్జున్ ని తన పేరెంట్స్ బలవంతం చేస్తారు. దాంతో చేసేదేమీ లేక తను పెళ్లిపీట్ల మీద కూర్చుంటాడు. ఇక్కడ అర్జున్ వాళ్ళ నాన్నమ్మే తనకి తాలిబొట్టు ఇవ్వాల్సి వస్తుంది. కానీ టైం వచ్చేసరికి ఆమె తాలి అర్జున్ కి ఇవ్వకుండా సైలెంట్ గా ఉండిపోతుంది. కొద్దిసేపటి తర్వాత ఇలా మాట్లాడుతుంది. నాకు కూడా ఇలానే ఇష్టం లేని పెళ్లి చేశారు, దానివల్ల నేను చాలా బాధపడ్డాను. నేను పడిన బాధ నా మనవడు కూడా అనుభవించడానికి ఒప్పుకోను. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని చెప్పేస్తుంది. అలా అర్జున్ అండ్ రోష్నిల పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్ లో అర్జున్ బీచ్ లో డ్రామా గ్రూప్ మెంబర్స్ అందరికి తన పెళ్లి క్యాన్సిల్ అయిన విషయం గురించి చెప్తూ ఉంటాడు. ఇంతలో దామోదర్ అనే పర్సన్ ఆ డ్రామా గ్రూప్ మెంబర్స్ కి కేక్ ఆర్డర్ చేసి పంపిస్తాడు. వాళ్ళు చేసే డ్రామాస్ అన్ని చాలా బాగుంటాయని చెప్పి గిఫ్ట్ గా ఆ కేక్ ని పంపించానని చెప్తాడు. దానికి మాస్టర్ అసలు ఎవరు మీరు అని అడుగుతారు. దాంతో దామోదర్ నేను మాస్టర్ క్యాస్ట్ అని చెప్తాడు. యాక్చువల్ గా ఇక్కడ అర్జున్ టీమ్ క్యాస్ట్ గురించి చేస్తున్న డ్రామాలో హై క్యాస్ట్ కి వైల్డ్ క్యాట్ అని, లో క్యాస్ట్ కి డొమెస్టిక్ క్యాట్ అని నేమ్స్ పెడతారు. అందువల్ల దామోదర్ అతను మాస్టర్ క్యాట్ అని చెప్పి ఉంటాడు. నెక్స్ట్ డే దామోదర్ కి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ లో అతని మాటల్ని బట్టి ఎవరో దామోదర్ ద్వారా అర్జున్ టీమ్ ని టార్గెట్ చేసినట్లు మనకి తెలుస్తుంది. అంటే ఒక హై క్యాస్ట్ పర్సనే వీళ్ళు ఈ డ్రామాని జరిపితే ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ అవుతారనే కోపంతో ఈ డ్రామాని ఎలా అయినా చెడగొట్టాలని చూస్తూ ఉంటాడు. తర్వాత దామోదర్ అర్జున్ టీమ్ డ్రామా పర్ఫార్మ్ చేసే ప్లేస్ కి వస్తాడు. వాళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోయాక ఒక్కసారిగా అపరిచితుల్లాగా అయిపోయి డ్రామా మెంబర్స్ అందరిపైన దాడి చేస్తారు. మొదట్లో వాళ్ళు భయపడతారు, కానీ తర్వాత ధైర్యం చేసి అందరూ కలిసి దామోదర్ ని ఎదుర్కొంటాడు. ఇలా ఆ గుర్తు తెలియని అతను డ్రామా ఆపడానికి ఎంత ట్రై చేసినా కానీ సక్సెస్ఫుల్ గా దాన్ని కంప్లీట్ చేసేస్తారు. దాంతో అందరూ కలిసి హ్యాపీగా బీచ్ లో వాళ్ళ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ప్రశాంతంగా కూర్చొని షూటింగ్ స్టార్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలా ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ మూవీలో అర్జున్ అండ్ రెనేల లవ్ సక్సెస్ అయిందా లేదా అని మీకు ఒక డౌట్ వచ్చింది కదా. నిజానికి అర్జున్ ప్రపోజ్ చేసినప్పుడు రెనే రిజెక్ట్ చేసింది. దాంతో అర్జున్ కూడా దాన్ని చాలా సింపుల్ గా తీసుకొని మూవ్ ఆన్ అయిపోతాడు. సేమ్ రెనే కూడా అలానే చేస్తుంది. సో ఇలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.